నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కొనసాగుతున్నటువంటి తీరును చూస్తుంటే అంటే కొంతమంది ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి, అదేవిధంగా భారీ ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రా ఏదైతే ఉందో, ఈ ఎక్కడైతే చెరువులు అదేవిధంగా నాలాల మీద అక్రమంగా కట్టినటువంటి కట్టడాలన్నింటిలో కూడా కూల్చివేసి సురక్షితమైనటువంటి హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దామన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నారు అన్నది ఒక పాయింట్ అయితే, ఇది కేవలం కక్షపూరిత రాజకీయాలతో ముందుకెళ్తున్నారు అనేది ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రతి కట్టడాన్ని కూడా ఈరోజు రంగనాథ్ గారి ఏదైతే ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాను. జిల్లాల నుంచి కూడా వీటి మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా, అంటే సద్విమర్శలు కూడా రావడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే జిల్లాల వారీగా కూడా దీన్ని విస్తరింపజేయండి, ప్రతి చోట కూడా ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఈ హైడ్రా అనే ప్రక్రియను కొనసాగించండి, ఇక్కడ కూడా అక్రమ కట్టడాలన్నింటిలో కూడా కూల్చివేసి సురక్షితమైనటువంటి తెలంగాణగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పేసి కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఏదైతే ప్రతి దాని మీద అంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు చూస్తుంటే ఇళ్ల పరిస్థితి కూడా ఇప్పుడు కడుతున్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు, ప్రతిదానికి నోటీసులు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా చాలామంది దగ్గర నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదే ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో దీని మీద మాట్లాడదాం పూర్తిగా క్లియర్గా. ఎందుకంటే మనతో పాటు ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ గారు ఉన్నారు, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి కూల్చివేతలు చాలా కూడా ఆయన చూశారు, ఆయన కూడా కూల్చివేతలు చేశారు. అక్రమ కట్టడాలు ఎక్కడైతే కట్టారో అక్కడ కూల్చివేతలు చేయడం కూడా జరిగింది. ఆ ట్రాక్ రికార్డు కూడా ఆయనకు ఉంది. సో ఆయన అడిగి అసలు నిజంగానే ఇది సక్రమమైన మార్గంలో వెళ్తుందా లేదా ఏంటి, దీని మీద ఏంటి అనేది పూర్తి సమాచారం ఆయన ద్వారా తెలుసుకుందాం. రామ్ గోపాల్ గారు నమస్తే. నమస్తే రవి సార్. నిన్న చూసాం, అంటే హైడ్రా మొదలుపెట్టిన కాడి నుంచి ఎక్కడొకక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన కన్వెన్షన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఏదైతే మన ఓవైసీకి కూడా దాని మీద నోటీసులు వెళ్ళడం జరిగింది. ఇక నిన్న చూసుకుంటే మన బోరంపేటలో కూల్చారు, తర్వాత అమీన్పూర్లో కూల్చారు, తర్వాత సున్నం చెరువు కూడా నిన్న అక్కడ కూడా కొన్ని కూల్చేశారు. సో అక్కడ చాలామంది ప్రజలు, కొంతమంది పెట్రోలు లేకపోతే కిరోసిన్ పోసుకుని ఎట్లా కూలుస్తారని చెప్పేసి పోలీసుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో నిజంగానే హైడ్రా అనేది సార్, ఇది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అందులోనే ఉన్నారు, ఆ శాఖలో పనిచేశారు. సో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటనేది మీరు దాన్ని క్లియర్గా చెప్పండి అసలు సార్. రవి, ముందుగా హైడ్రా పెట్టడంలో తప్పులేదు, కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ తుఫాన్ వచ్చినట్టు వచ్చి పడే వరకు ప్రజలకు ఇబ్బంది అవుతుందా? ఇక్కడ హైడ్రా కంటే ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నది హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్లో. ప్రతి మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైతుందో ప్రతి రెవెన్యూ అధికారికి అధికారాలు ఉన్నాయి. ఏదైతే ఉందో పిఓబి ప్రొబిషన్ ఆర్డర్ బుక్ అని ప్రతి తాలూకాల మండల్లో ఉంటుంది. ఒక్కొక్క విలేజ్లో ఏ గ్రామంలో ఏ సర్వే నెంబరు పిఓబి ప్రొబిషన్ ఆర్డర్ బుక్ అని ఉంటుంది. నిజాం పీరియడ్కి వెళ్ళి ఉన్నది. అది ఒక 30-40 రిజిస్టర్లలో, గ్రామ రిజిస్టర్లలో 40 గ్రామ రిజిస్టర్లో అదొక రిజిస్టర్. అయితే ఈ ప్రోబిటరీ ఆర్డర్ బుక్లో ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు ఏంది, శిఖము, శ్మశానము, లేకపోతే ఫారెస్టు, లేకపోతే ఇంకా వేరే మన కమ్యూనిటీ పర్పస్, అవన్నీ వివిధ పర్పస్ ఉంటాయి. అటువంటిది దాంట్లో ఆ రిజిస్టర్ చూసుకొని చర్య తీసుకునేది. ఇక్కడ వైఫల్యం చెందడానికి మొట్టమొదట గత 30 ఏళ్ళ నుంచి 2000 దాకా దాదాపు ఇంతగానో ఈ అన్యాక్రాంతాలు లేవు. 2020 ఏళ్ళ కింద దాకా. దీనికి కారణం ఏంటంటే ప్రత్యేకించి భూముల ధరలు పెరగంగానే ఈ మాఫియాలు కానీ దళారులు కానీ చోటామోటా లీడర్లు కానీ బిల్డర్లు కానీ వీళ్ళంతా ఏంటంటే కక్కుర్తికి పడేసి ఏ విధంగా డబ్బు దండుకోవాలన్నది ఉన్నది. డబ్బు దండుకునేది ఎక్కడ, మామూలు జనాల నుంచి ఎక్కువ కదా. ఇప్పుడు వాడు తెలియక కొనుక్కున్నప్పుడు వాడికి అది అమాయకుడు, వితౌట్ ఎనీ ఫాల్ట్ ఒక ఇన్నోసెంట్ పర్చేజర్ నష్టపోవడానికి ఆస్కారం లేదు. సుప్రీంకోర్టు, మన గౌరవ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే,
మియర్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఏ టైటిల్ డీడ్ ఉంటుంది ఏదైతే ఉందో డస్ నాట్ కన్ఫర్ టైటిల్. ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రం ఇలా చార్మినార్ చేసుకున్నంత మాత్రం ఇది కాదు కదా. ప్రూవింగ్ ఆఫ్ టైటిల్ ఎప్పుడైతే యాజమాన్య హక్కులు నిరూపించుకోవాల్సిన బాధ్యత అమ్మినోని మీద మొదలు ఉంటుంది, తర్వాత కొన్నోనికి కూడా బాధ్యత ఉంటుంది. ఉదాహరణకు ఒక బండి కారు ఎత్తుకపోయినో లేకపోతే బైక్ ఎత్తుకపోయో లేకపోతే బంగారం ఎత్తుకపోయో దొంగతనం చేసి అమ్మితే వాస్తవంగా యజమాని కంప్లైంట్ ఇస్తే అది ఇవాళ దొరకని, రేపు దొరకని, సంవత్సరానికి దొరకని, 5 ఏళ్ళకి దొరకని, ఎప్పుడైనా కానీ రీకవర్ చేసి మళ్ళీ దాన్ని ఉన్నది. అందులో నేను ఏదో ఇన్నోసెంట్లాగా ఉంటా అన్న దానికి చెల్లుబాటు కాదు. ఇక్కడ ఏదైతుందో హైడ్రా ఇప్పుడు చేయడం ఏదైతుందో వర్షాకాలంలో మొదలుపెట్టింది నిజమే, కానీ ఇది మొట్టమొదట దీన్ని ఏమంటారు, దేరే అందరినై అంటారు చూడు. ఆలస్యం ఉంది కానీ చీకటి లేదన్న ఉద్దేశంలో ఇప్పుడు హైడ్రా పనితీరు అన్న దాని మీద ఉన్నది. ఇక్కడ హైడ్రా మొట్టమొదట చేయాల్సింది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ కమిషన్ ఆఫ్ రిలీఫ్ ఉన్నాడు. కమిషన్ ఆఫ్ రిలీఫ్ రిహాబిలిటేషన్ సెక్రటరియట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాడు. ఆయన ప్రాథమిక విధి రిలీఫ్ ఏంది, రిహాబిలిటేషన్ ఏంది ఎక్కడ ఇటువంటి విక్టిమ్లకు. అటువంటి అప్పుడు ఈ కమిషన్ రిలీఫ్ రిహాబిలిటేషన్ చేయాల్సిన పని ఇక్కడ మొట్టమొదట ప్రభుత్వం ఏదైతుందో దొంగలను మొదలేరేయాలి, దొంగలను పట్టుకోవాలి. ఈ దొంగలకు రికార్డు దొరుకుతుంది ఇక్కడ హైడ్రాకు చెరువుల కుంటలకు కూడా ఇప్పటికి కూడా నేను చెప్పిన కదా రికార్డులల్లో ఫస్ట్ పర్మనెంట్ రికార్డ్ ఏదైతే ఉందో విలేజ్ నక్షా ఉంటుంది, నక్షాల సర్వే నెంబర్ ఉంటుంది, చెల్లుకుంటలు పహాని వెనక అది అబ్స్ట్రాక్ట్ జమీన్ జడితే అని ఉంటుంది, దాంట్లో గోశ్వారాల అబ్స్ట్రాక్ట్లో వస్తుంది. తర్వాత సేత్వార్ ఉంటుంది, సేత్వార్లో సర్వే నెంబర్ షికమయా లేదా అన్న ఇనామా జంగ్లాతా అనేది అన్నీ ఉంటుంది. సేత్వార్ ప్రకారం ఏదైతుందో ఎఫ్ఎంబి ఉంటుంది, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. ఫీల్డ్ ఇప్పుడు అయ్యోదోడు అయిపోయిందని కాదు. ఇప్పుడు ఒక చెరువు ఉందనుకో, ఈడ ఏ ఒక్క పాయింట్ దొరికినా చాలు దీని విస్తీర్ణాన్ని ఎక్కడెక్కడ ఎంత అన్నది ఎంక్రోచ్మెంట్ మొత్తం దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ మొట్టమొదట ప్రాథమికంగా ప్రభుత్వం చేయాల్సిన పని ఏదైతుందో సర్వే కండక్ట్ చేయాలి. సర్వే కండక్ట్ చేసి రిటైర్డ్ సర్వే ఆఫీసర్స్ని పిలిపించి దాంతో ఏదైతుందో డిజిటల్లో సర్వే చేయించినాక ఎవరెవరు ఉన్నారు, ఏం స్ట్రక్చర్స్, ఆ స్ట్రక్చర్స్లో కేటగిరైజ్ చేయాలి. ఫస్ట్ ఏంది, కమర్షియల్ ఏంది, రెసిడెన్షియల్ ఏంది. రెసిడెన్షియల్లో బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు, ఎబో పావర్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏందన్నా చూడాలి. చూసిన తర్వాత బిలో పావర్టీ వాళ్ళని లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఏం చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్స్ ఏదైతే ఉందో దీనికి ప్రథమ ముద్దాయి ప్రభుత్వమే అవుతుంది. ప్రభుత్వ అధికారులు ఎవరు మొట్టమొదట ఎవరు రిజిస్ట్రేషన్ చేసిండు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. రిజిస్ట్రేషన్ చేయడం తప్పు కదా, దానికి తర్వాత పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు, మున్సిపల్ అథారిటీ తప్పు, తర్వాత దానికి ఏది పవర్ కనెక్షన్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళ తప్పు, రోడ్ వాళ్ళ తప్పు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్. ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905లోనే ఉన్నది, ఇప్పుడు కొత్త కాదు. తర్వాత 82లో ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పెట్టారు, అది పక్కకు నిర్వీర్యమైంది. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వం ప్రాథమిక విధి ఏదైతే ఉందో ఈ సర్వే రిపోర్ట్లు తీసుకోవాలి. మొత్తం ఏ చెరువులో ఎంతమంది ఉన్నారు అన్న దాని మీద తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి. ఫస్ట్ ఆల్టర్నేట్ చూపించాలి, చూపించిన తర్వాత చేయాలి. బఫర్ జోన్ కానీ ఏది కానీ ఆల్టర్నేట్ ఎవరంటే ఇక్కడ మొట్టమొదట ఏం చేయాలి, సైమల్టేనియస్గా వీళ్ళందరినీ ప్రాసిక్యూషన్ చేయాలి. ఎవరు, ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవడెవడు అందరినీ రికార్డు దొరుకుతుంది. డాక్యుమెంట్ ఎవరు ఇచ్చారు, ఏ డేటు, ఆయన దగ్గర బిల్డింగ్ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు, ఏ డేటు, ఆ పీరియడ్లో ఎవరు ఉన్నారు, ఆ పీరియడ్లో తహసీల్దార్ ఎవరు, గిర్దవార్ ఎవరు, సర్వేయర్ ఎవరు, వీళ్ళందరూ ఉంటారు కదా. ఇరిగేషన్ ఏఈ ఎవరు, డిఈ ఎవరు, వీళ్ళు ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మొట్టమొదటినే ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఏదైతుందో అఫిడవిట్ ఇస్తాడు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఒక అఫిడవిట్ ఇస్తారు. ఏమని, నేను ఎలాంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కానీ మోసం చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు నేను ఖచ్చితంగా అని చెప్పి హామీ పత్రం ఏదైతుందో అఫిడవిట్ గవర్నమెంట్లో ఉంటుంది. ఇటువంటి అప్పుడు ఉద్యోగస్తుడు సమాన బాధ్యుడు. 1860లో ఇండియన్ పెనల్ కోడ్లోనే రెండు చట్టాలు పెట్టిండు. 160 IPC 1 166 167. 166 ఏంటంటే చట్ట విరుద్ధమైన పనులు చేస్తే శిక్షార్హుడు. 167 ఏంటంటే ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేస్తే 167. ఈ రెండు ఇప్పుడు కాదు, 1860 బ్రిటిషోడు ఎంత 140 ఏళ్ళ కిందనే వాడు మనం దొంగలు ఉంటారు మనోళ్ళు అన్న ఉద్దేశంలో ఇవన్నీ పకడ్బందీగా ఇండియన్ పెనల్ కోడ్ తయారు చేసి పెట్టిండు. దానికి అది చేయాల్సింది వదిలిపెట్టేసి
ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఉరిమి మంగళం మీద పడ్డట్టు పిడుగు అట్లా కాకుండా ఏదైతుందో పెట్టినంత మాత్రాన ఇక్కడ డైవర్షన్ ఆఫ్ మైండ్ కాకుండా ఇప్పుడు చేసిన పని మంచిదే, కాకపోతే దీన్ని కొనేలా తీయాలి, లాస్ట్ దాకా తీసుకుపోవాలి. ఇప్పుడు చూడు రవి, 1947 జనాభా భారతదేశం 40 కోట్లు 45 కోట్లు ఉంటుంది. ఇవాళ ఎంత 140 కోట్లకు వచ్చింది. 3 రెట్లు అంటే 300% పెరిగింది. ఇప్పుడు సాగునీరు కంటే జనాలకు తాగునీరు ఎక్కువ అవసరానికి వచ్చింది. ఇక్కడ ఎందుకు లేక్స్ రిస్టోర్ చేయాలని చెప్తున్నా అంటే, హైదరాబాద్ అంటే రాక్స్ అండ్ లేక్స్ అన్నది ఈ చెరువులు కుంటలు పునరావృతం కాక ఏదైతుందో పునర్వైభవం లేకపోతే గ్రౌండ్ వాటర్ దొరకదు. ఆఖరికి వస్తే ఎన్ని ఉన్నా కానీ ఎండాకాలం వచ్చిందనుకో, ఇప్పుడు మొన్న జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో పెట్రోల్ కంటే ఎక్కువ వాటర్ కాస్ట్లీ అయిపోయింది. ఇటువంటి పరిస్థితి మన దగ్గర వస్తుంది. ఇవాళ ఇజ్రాయిల్లో సింగపూర్లో నీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డ్రైనేజ్ వాటర్నే డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ చేసి తాగుతున్నారు. కన్వర్షన్ ఏ స్థాయికి పోతున్నది వాటర్, ఎందుకంటే రాబోయే రోజుల్లో నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతాయని అంటారు కదా. వాటర్ వార్స్ అన్నది ఖచ్చితం, అది తప్పదు. భూమి మీద ఎంత ఉన్న మొత్తం జలముల నీటిలో 2% ఫ్రెష్ వాటర్, సముద్రం 2% ఉన్నది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత. ఇవన్నిటిని విధ్వంసం చేసిన తర్వాత ఇంకెక్కడ ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు చెర్లు కుంటలు రిస్టోర్ చేయకపోతే మొట్టమొదట ఫ్లడ్స్. 1908 హైదరాబాద్లో ఇదే సెప్టెంబర్ 28 ఇది మొత్తానికి తారీఖులో ప్రళయం వచ్చింది. మొత్తం ఈ క్లౌడ్ బర్స్ట్ పడితే 2000 మంది చచ్చిపోయారు ఆ కాలం, 2000 మంది. దాని తదనంతరమే ఉస్మాన్ సాగర్, గండిపేట, మూసీకి రిటైనింగ్ వాళ్ళు ఇవన్నీ కట్టడం జరిగింది నిజాంపేటలో. అటువంటి అప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఉందో కుంటలు చెల్లు రిస్టోర్ చేసుకోవాలి. బడా ఎవరన్నా కానీ వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలి. బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు చేసిన వాళ్ళు అందరు దొరుకుతారు, అమ్మిన డాక్యుమెంట్లు మొత్తం దొరుకుతాయి కదా. దీన్ని స్పెషల్ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ అంటారు కదా, ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో చెల్లు ఏమున్నాయి, అందులో ఎవరెవరు ఉన్నారు సర్వే చేపించి 1 by 1 సర్వే టీమ్స్ పెట్టేసి ఎక్కడ ఎవరు వస్తారని చేయాలి. అక్కడ ప్రజలకు ప్రభుత్వం మొట్టమొదటి హామీ ఇవ్వాలి. అవును, అరే నాయన మిమ్మల్ని తీసేస్తే రోడ్డు మీద వరేము, మీకు ఆల్టర్నేట్ పునరావాసం కల్పించే మిమ్మల్ని ఇది రిస్టోర్ చేస్తామని చెప్పాలి. పునరావాసానికి పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయకూడదు. ఇప్పుడు ఏదైతే ఉందో నేను చెప్తా, ఉత్తరం దక్షిణం పడమర తూర్పు అన్న కాడ ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దక్షిణానికి పోతే ఏది రావిర్యాలు కానీ కొంగర కలాన్, కొంగర కుర్దుల 800 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ ఉన్నది, 400 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇది ఏదైతే ఉందో వాళ్ళ పుణ్యాన్ని కాదు, అక్వైర్ చేయవచ్చు. ఎండోమెంట్ కానీ వక్ఫ్ కానీ గవర్నమెంట్ అక్వైర్ చేసుకోవచ్చు, అది చేయవచ్చు. ఇక ఇటు తూర్పుకు పోతే అబ్దుల్లాపూర్ మెట్ సైడ్ బోలెడు ప్రభుత్వ భూమి ఉన్నది, ఎక్కడోళ్ళకి అక్కడ. ఇటు సైడ్ పోతే కొంపెల్లి, మేడ్చల్ బోలెడు బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడ గాజు రామారంలో 100 ఎకరాలు ఖాళీ ఉన్నది. వినరా, ఇది ఏది ప్రభుత్వ భూములు. తర్వాత ఇక్కడ ఇటు సైడ్ పోతే కూడా ఏది మన వటినాగులపల్లి, దాని తర్వాత తదనంతరము మోకిళ్ళ అట్లా వాటి కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇవన్నిటి మీద ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్స్ మొదలు సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసి లేఅవుట్లు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరికి ఎంత పోయింది అంత వాళ్ళకు అకామిడేట్ చేయాలి. ఆ డబ్బులు కూడా ఎవరైతే ఉన్నారో అమ్మిన వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయాలి, బతికిన వాళ్ళు అందరినీ. ఇంకొకటి రెండోది, ఈ డబ్బులు ఎట్లా రికవర్ చేయాలి? ఆ కాలంలో ఆ టైంలో ఎవడైతే చేసిండో ఇవి బాధ్యులు ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు వాళ్ళ పెన్షన్లల్లా రికవర్ చేయాలి. ఈక్వల్ ప్రపోర్షనేట్ ఎవరి పీరియడ్లో ఎంత అయింది పర్ యార్డ్ అనేది లెక్క పెట్టి చేస్తే ఖచ్చితంగా డబ్బు రికవర్ అవుతుంది. నిజంగా ఎంక్వైరీ చేసి తీస్తే లెక్కలు మొత్తం వచ్చేస్తాయి. ఎక్కడ రికార్డు మీద ఉన్నది, పక్కా రికార్డ్, పర్మనెంట్ రికార్డు కదా. వాళ్ళు కొన్నది, సేల్ డీడ్ ఉన్నది, పర్మిషన్ ఎప్పుడు ఇచ్చిందని మొత్తం గవర్నమెంట్ దగ్గరనే ఖాతా. గవర్నమెంటే కస్టోడియన్, ఎక్కడ లేదనడానికి లేదు. ఇక్కడ ప్రథమ ముద్దాయి గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అప్పుడు ఎవరు ఉన్నారన్న దాని మీద అక్కడ ఈవెన్ కలెక్టర్లు కూడా బాధ్యులు చేయాలి. రిటైర్ అయిన ఐఏఎస్లు కూడా బాధ్యులు అవుతారు. ఎందుకంటే నువ్వు జిల్లాధిపతి ఉన్నప్పుడు నీ పీరియడ్లో ఎక్కడేమి అక్రమాలు అన్నది నువ్వు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఎవరు? కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దారు, గిర్దవారు, సర్వేయరు, గ్రామ పరిపాలనాధికారి ఉంటే వాళ్ళు, వీళ్ళందరూ సమాన బాధ్యులు. మున్సిపల్లో బిల్ కలెక్టర్ కానీ, పర్మిషన్ టౌన్ ప్లానింగ్ అధికారి కానీ, కమిషనర్ కానీ వీళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది. సచివాలను వదిలిపెట్టేసేరి, సచివాలను వదిలిపెట్టండి, ఫ్యామిలీ పెన్షన్ భార్య కదా ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి జరిగిన నష్టంలా
పెన్షన్ ద్వారా రికవర్ చేయవచ్చు. ఇప్పుడు పెన్షన్ కూడా అయ్యేదో కూడా పుణ్యానికి ఏదో 5,000 4,000 కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను జాయిన్ అయినాడు 1,365 రూపాయలు జీతం, ఇలా పెన్షన్ 70,000 వస్తుంది, పుణ్యాన్ని తింటున్నాను కదా. నేను ఒకవేళ ఎంకరేజ్మెంట్ చేసి ఉంటాడు, నేను 12 ఏళ్ళు 8 లక్షల రూపాయలు నెలకు రికవర్ అవుతుంది గవర్నమెంట్కు. అట్లా 10 ఏళ్ళు 80 లక్షలు అవుతుంది. ఈ రకంగా ఏదైతుందో ఈ రికవరీ ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఇదేంటంటే గవర్నమెంటు రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొద ఉండదు. కానీ ఇక్కడ అర్రిబర్రిగా చేస్తున్నారు, అది చాలా తప్పది. ప్రాసెస్ లేదు, సో దీనివల్ల చాలా వ్యతిరేకత వస్తా ఉంది. వ్యతిరేకత వస్తుంది కాదు రవి, అనామకులు ఏంటంటే కొందరు గుండె ఆగిపోయిందట, నేను వాళ్ళు పాపం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అందుకోసమే సెంటిమెంట్ తో కూడుకునే సెటిల్మెంట్ తో కూర్చున్న దానికి కూడా ఇక్కడ ప్రభుత్వము భయాందోళన గురి చేయకూడదు. ఎవరన్నా కానీ భయాందోళనకు గురి చేయకూడదు. ఉరిదిష్టప్పుడు కూడా ఆఖరి కోరిక అరుగుతారు. ఎవరన్నా ఉరి శిక్ష పడ్డానికి ఉరిదిష్టప్పుడు ఆఖరి కోరిక ఏంద్రని ఆయన ప్రశాంతంగా భోజనం చేసి అన్ని చేసిన తర్వాత ఏందని అని చివరి కోరిక ఏందని అడిగిన తర్వాతనే ఉరిదిస్తారు. ఇక్కడ నేనేం చెప్తున్నా, ఈ కొడుకులు ఎవరు బాధ్యులు మా వాళ్ళే చెప్తున్నాను కదా, ఇంక్లూడింగ్ నేను ఉంటే కూడా నేను కూడా బాధ్యులు అయితే ఏదైనా ఉంటే ఇటువంటి దొంగ పనులు చేసిన దానికి. అటువంటి అప్పుడు మొత్తం ఇవన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇటువంటి ఏదైతే ఉందో ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, నేను మా బ్యాచ్లో అనుకోరు, నా వంటలు ఇంకా 10 మంది 20-50 మంది వెళ్తారు మా బ్యాచ్లో. మాది చాలా స్టాండర్డ్ బ్యాచ్ విన్నారా. తర్వాత మాకంటే ముందు సీనియర్ వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళ సీనియర్ వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ సూపర్ సీనియర్ వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని కూర్చోబెట్టాలి. ఇక్కడ ఈ రెవెన్యూ మినిస్టర్, రెవెన్యూ సెక్రటరీ, చీఫ్ కమిషనరు, కమిషనర్ ఆఫ్ రిలీఫ్, వీళ్ళందరూ ఏదైతే ఉందో ప్లాన్ చేసి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వీళ్ళందరినీ కూర్చోబెట్టాలి, మొత్తం లిస్టు చేయాలి. ఎందుకంటే పెన్షన్ పేమెంట్ ఏదైతే ఉందో పెన్షన్ ఆఫీస్లో మొత్తం లిస్ట్ వస్తుంది. ప్రతి మండల్లో ఎక్కడ వస్తుంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఏందన్నది గత 25-30 ఏళ్ళ నుంచి మొత్తం డేటా తీయాలి. తీసిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి. చేసిన తర్వాత ఎవరి పీరియడ్, ఎందుకంటే వాళ్ళు ఉత్తగేమి కబ్జాలు పెట్టించుకొని ఏం చేయాలి, డబ్బులు దబ్బే పెట్టించుకున్నారు, లంచాలు తీసుకొని పుణ్యానికి అయ్యో దేవుడా అయ్యో అని కంటి తుడుపుకు ఏమని చేయలేదు. స్వలాభానికి తప్ప వాడేదో స్వామి కార్యం అన్నట్టు లేకపోతే గరీబులు అన్నట్టు చేసింది ఎక్కడ లేదు. ఇటువంటి దొంగలందరినీ ఫిల్టర్ చేయాలంటే దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, రోడ్ మ్యాప్ వేసుకోవాలి, సర్వే చేయాలి, మొత్తం డేటా తీసుకోవాలి, స్టాటిస్టిక్స్ డేటా తీసుకోవాలి. ఆ డేటాలో ఎంతమంది కమర్షియల్, ఎంతమంది రెసిడెన్షియల్లో గరీబోళ్ళు ఎందరున్నారు, డబ్బున్నోళ్ళు ఎందరున్నారు, వీళ్ళందరూ అన్న దాని మీద కూడా వాళ్ళు కూడా పాపం తెలిసో తెలియక ఇక్కడ ప్రథమ ముద్దాయి గవర్నమెంట్ ఎందుకంటున్నా, రిజిస్ట్రేషన్ చేయడం దొంగల గవర్నమెంటే కదా చేసింది, పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే కదా, కరెంట్ ఇచ్చింది గవర్నమెంటే కదా, వాటర్ ఇచ్చింది గవర్నమెంటే కదా, మళ్ళీ దానికి నువ్వు పన్ను తీసుకుంటున్నావు కదా, పుణ్యాన్ని కాదు కదా, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు దాని మీద, అన్నిటి మీద, ఎవరైనా కిరాయికి తెచ్చుకున్న వాళ్ళు దాని మీద. ఇటువంటి వ్యవహారాలన్నిటి మీద కరెక్ట్ ఒక థింక్ ట్యాంక్ ఉండాలి, ఒక సిస్టమేటిక్గా మీటింగ్ కండక్ట్ చేసి. కానీ ఇన్నేళ్లుగా కూరుకుపోయినటువంటి ఈ సమస్యని ఏదో ఆల్ ఆఫ్ సడన్గా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసి నేను హైడ్రా చేశా, నేను గొప్పోండి, నేను మొత్తం అంతా కూడా అక్రమార్గ గుండెల్లో ఒక సింహ స్వప్నంలాగా ఉంటా అంటే వర్కౌట్ అవుతుందా సార్ ఇదంతా? ఇప్పుడు వర్కౌట్ కావాలంటే మనసుంటే మార్గం ఉంటుంది రవి. ఇక్కడ చేయడంలో తప్పులేదు, ఆయన ఉద్దేశం మంచిదే, అందరూ ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే మనం హైదరాబాద్లో లేక్స్ అండ్ రాక్స్ ఏదైతుందో నీళ్లు లేకపోతే రేపు ఎండాకాలం. కానీ ఇన్నేళ్లుగా ఇన్ని ప్రభుత్వాలు మారి, అంతకుముందు వాళ్లే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు, తర్వాత టీడీపీ ఉంది, తర్వాత మళ్ళీ మొన్న 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఎవరు ఏం చేయలేకపోయారు కదా. ఎవరేం చేయకపోవడానికి ఏంటంటే మొదలు ఏమున్నది రవి, మన ప్రభుత్వ విధానం రాజ్యాంగంలో లొసుగులు ఉన్నాయి. ఎందుకు అంటే రాజ్యాంగంలో లొసుగులు ఏంటంటే 5 ఏళ్ళకు ఇప్పుడు సపోజు మన ఉదాహరణకు మనను ఎవడైతే పాలించిపోయిండో 200 ఏళ్ళు బ్రిటిష్ వాడు, వాని ఇంగ్లాండ్లో సిస్టమ్ ఏముంది, ఇప్పటి కూడా రాచరికం అయితే ఉన్నది, రాజు మీదనే పెత్తనం ఉన్నది, రాజు తర్వాతనే వీళ్ళైతే ఉన్నారు. అదే ఇప్పుడు థాయిలాండ్ కూడా అదే రాచరికం ఉన్నది, సౌదీలో కూడా రాచరికం ఉన్నది, సౌత్ కొరియా అది నార్త్ కొరియా డేంజర్, అది కమ్యూనిస్ట్ వాడు, రాచరికం కాదాడు, అది పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఆ తర్వాత కువైట్, ఖతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ ఎందుకు మనగలుగుతున్నారు అక్కడ ముస్లిమ్స్ ఈ రకంగా, ఇవన్నీ లేదు కదా. రాచరికం ఏదైతే ఉందో ఇటు అది డెమోక్రసీ ప్లస్ రాచరికం రెండింటి మీద వాళ్ళు ఏదైతే ఉందో కంటిన్యూ చేయడానికి ఉన్నది. ఇక్కడ ఏంది ఏం లేదు, 5 ఏళ్ళకి వస్తాడు, అది ఏదైతే ఉందో దాన్ని దొరికిన కాడికి దాచుకోవాలి, బయటపడాలి. ఇది ఏదైతే ఉందో ఇక ఇక్కడ ఏదైతే ఉందో ప్రథమ ముద్దాయిలు ఉద్యోగస్తులు. ఎందుకంటే దొంగలు వాడు జీతం తీసుకుంటాడు,
వానికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు 38 ఏళ్ళ గ్యారెంటీ ఉంటుంది ఉద్యోగం. 38 ఇయర్స్ 40 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు 61 చేసింది కాబట్టి 41 ఏళ్ళు ఉంటుంది. 18 ఏళ్ళ తర్వాత ఉద్యోగం వచ్చేవానికి నీకు 40 ఏళ్ళు పబ్లిక్ సొమ్ము తింటావు, బిచ్చపోడు కాడ బిలియనర్ కట్టిన సొమ్ము తింటావు, మళ్ళా అదనము ఆదాయం కోసము పబ్లిక్ ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో అన్యాక్రాంతం ఏదైతే ఉందో ప్రోహిబిటెడ్ ల్యాండ్స్, చెల్లు కుంటలు శిఖాలు శ్మశానాలు జంగ్లాత్ భూములు ఇవన్నీ దేవుడు మాన్యాలు ఇవన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ కంచె షేన్ వేస్తున్నది. కంచెనే షేన్ వేస్తున్నది. ఇప్పుడు గతంలో ఏదైతే ఉందో రవి ఉద్యోగస్తుల కోసము సంస్థలకు వ్యవస్థల కోసం ఉద్యోగస్తులు ఉండేది ఎప్పుడు 2000 దాకా. అవును. 2000 తర్వాత ఉద్యోగస్తుల కోసము సంస్థలు వ్యవస్థలు బలైపోతున్నాయి. రివర్స్ అయిపోయింది అన్న ట్రెండ్. కంపెనీలు ఏంది మంచి మంచి కంపెనీలు అన్ని పోయినాయి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎందుకంటే దానికి కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రధాన ముద్దాయిలు. ఎందుకంటే ట్రేడ్ యూనియన్లు పెట్టేసి లేబర్ అన్రెస్ట్ చేసేసి వర్కర్లను పనిచేయనీయకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా నిర్వీర్యమై విధ్వంసమై మూతపడ్డాయంటే మొత్తం కమ్యూనిస్ట్. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. ప్రైవేట్ పక్కబెట్టి వాడు 4 మునుగుతే 100 ఒకటి కాదు. కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది కాపాడుకున్నారా లేదు కదా. ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏదైతే ఉందో స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు నిజాం గవర్నమెంట్లో పోరాడిన అవన్నీ విషయం వేరు. ఎప్పుడైతే చైనాకు రష్యాకు జర్మనీకి తొత్తులుగా మారారు వీళ్ళు, వాళ్ళ పెత్తనం నడిచి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. బోలెడు ఉన్నాయి. హెచ్ఎండి కానీ బిహెచ్ఎల్ కానీ వాళ్ళ తర్వాత ఐడిపిఎల్ కానీ ఎటువంటి ఈసీఐఎల్ కానీ మంచిగా అల్విన్ వాచెస్ అల్విన్ ఫ్రిడ్జెస్ అరే లిస్ట్ తీస్తే చాలా ఉన్నాయి. బోలెడు ఇండస్ట్రీస్ ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని విధ్వంసం చేశారు. ఇట్లా వారికి ఏమవుతుంది ఇక్కడ ఉద్యోగస్తులదే అంది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అన్నీ నాశనమైనాయి. ఇవాళ నిన్న తోడేళ్ళ సంగతి చూడాలి. ఉత్తరప్రదేశ్లో తోడేళ్ళు ఎందుకు వస్తున్నాయి అడవిలకు, కోతులు ఎందుకు వస్తున్నాయి, పందులు ఎందుకు వస్తున్నాయి, ఊర్లకు పులులు ఎందుకు వస్తున్నాయి, మొత్తం అడవులు నరకడం ఏంటంటే 1948 నిజాం గవర్నమెంట్ ఎక్కడైతే తెలంగాణలో నిజాం వచ్చేంత వరకు నిజాం గవర్నమెంట్ పోయేంత మటుకు ఏ ఒక్క టేక్ షెట్ కొట్టిన పాపాన పోలేదు. ఒక్క టేక్ ఒక అడవి కర్ర నరకాలంటే ఈపులు వలిగేది, శిక్ష పడేది. అదే నిజాము పాపం ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్లు కట్టించండి, ఆర్ట్స్ కాలేజ్ కానీ బి హాస్టల్ ఈ హాస్టల్ మొత్తం వాళ్ళు ఏ బ్లాక్ బి ఏదైతే మన దాన్ని ఏమంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఆర్ట్స్ ఇవన్నీ ఇట్లా కూడా ఇప్పుడు పోయి చూడరు వాళ్ళ బర్మా టేక్ డోర్లు. బి హాస్టల్లో మొత్తం కబోర్డ్లన్నీ బర్మా టేకే లోపల కబోర్డు మనం కూడా చేయించుకోం. అంత మంచిగా కట్టించిండు. ఆ టేక్ ఎక్కడికి వెళ్ళి బర్మాకెళ్ళి తెప్పించిండు కదా. మన టేకులు కొట్టలేదు కదా. మన టేకులు కూడా నేను చెప్తా కదా 98లో నేను 94లో నేను కాగజ్నగర్లో ఆక్షన్కి పోయిన ఇల్లు కట్టేటప్పుడు ఇగో ఇంత టేక్ మొద్దులు ఒక్కొక్కటి ఇంత మన ఈ రూమ్ సరిపోదు. అంత పెద్ద వృక్షాలను ఏదైతుందో విధ్వంసం చేసి అడవులను మొత్తం కాపాడకుండా ఇది చేసినాం. ఇట్లా వారికి ఏదైతుందో ఈ విధ్వంసకర చర్యలు అన్నిటికీ మన ప్రజాప్రభుత్వం ఏదైతుందో ఇప్పుడు ఏంటంటే మనకు తెలంగాణ ఆంధ్రాలో కానీ సౌత్ ఇండియాలో ఎక్కువ కేవలం ఒక ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ తప్ప సౌత్లో వచ్చినోడల్లా వచ్చాడు ఏదైనా దోసుకోవాలి పోవాలి. ఇదే పరిస్థితి. ఒకటి ఇప్పుడు ఏం చెప్పారు స్వామి వివేకానంద, ఆశయవాదులకు అధికారం ఇస్తే ఆశయం ఉన్నోనికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తారు, ఆశాపరులకు అధికారం ఇస్తే దోసుక తింటారా నాయన అని మొదలే చెప్పాడు పాపం ఆయన, అంత మహానుభావుడు. అటువంటి దాని మీద మనం పాటిస్తామా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఓటర్లు కూడా నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ఓటర్లదే కదా పెద్ద ప్రాబ్లం. ఓటర్లు ఇప్పుడు ఏందా ఓట్ బ్యాంకు రాజకీయంతోనే ఇదవుతున్నది. ఇప్పుడు నేనేమంటున్నా ఓల్డ్ సిటీలో ఆయన 12 ఎకరాలు కబ్జా పెట్టి కట్టిండేవాళ్ళు అసదుద్దీన్ ఓవైసీకి తెలియదా శిఖం నన్ను ఎవడు ఏం చేస్తాడేమన్నది. అది అహంకారంతో ఏదైతే ఉందో ప్రత్యేకంగా అహంకారం కాదు కోన్ క్యా కర్తా ఆమెకు దేకింగ్ అన్నది వాళ్ళ మైనార్టీ అదొక వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతం లెక్క ఫీల్ అయిపోయి 12 ఎకరాలు కడుతుంటే మిగతా గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, లేక్స్ డివిజన్ హెచ్ఎండి ఏం చేస్తున్నది, మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు, వీళ్ళ కళ్ళు కనిపించా. అదేదో కింద భూమి లోపల కుందేలు కదా బొర్రెలు కొట్టుకున్నట్టు కాదు కదా, ఆకాశం మీద లేస్తున్నాయి. మొన్న పల్లరాజేశ్వరరెడ్డి కట్టినప్పుడు ఏం చేశారు, మల్లారెడ్డి కట్టినప్పుడు ఏం చేశారు. ఇదంతా ఏంటంటే అధికారుల వైఫల్యమే ఇక్కడ. దానికి ఏంటంటే ఇక్కడ మొదటి ఎవరైతే ప్రథమ ముద్దాయి
ముఖ్యమంత్రి. ఏదైతే ఉందో గతంలో జరిగిన అన్యాయాలకు ముఖ్యమంత్రి కంట్రోల్ లేదు, ఎవరు కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడైతే 77 దాకా తెలంగాణ సమైక్యాంధ్రలో అన్యాక్రాంతాలు లేవు. 77లో ఎప్పుడైతే వెంగళరావు పీరియడ్ అయిపోయిందో మరి చెన్నారెడ్డి రాగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఒక మూడు కాళ్ళల్లో 3 స్తంభాలల్లో ఒక స్తంభాన్ని వీకేసిపోయిండు. ఎవరు? మరి చెన్నారెడ్డి 77. తర్వాత ఎన్టీ రామారావు 83లో వచ్చి ఉన్న 2 స్తంభాలు వీకేసిండు. ఇక బేస్ ఎక్కడ ఉంటుంది? రెవెన్యూ పిల్లర్స్ ఆఫ్ ది మొత్తం ఏదైతే ఉందో విలేజ్ వాళ్ళు 3 గ్రామాధికారులు బ్రిటిష్ కాలంలో మొదటి పెట్టి కొడితే కూడా ఇప్పటిదాకా కూడా ఫుల్ ప్రూఫ్ అన్నది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఇంటాక్ట్ ఉన్నది. ఒక రిమార్కు సపోజ్ ఒక చెరువు కింద ఏసంగి పొలం అవుతుంది. ఏసంగి పొలం అయినప్పుడు తైబంది అంటారు, తైబంది. ఆ ఊర్లో ఆ చెల్లా ఒకవేళ నీళ్లు తక్కువనే అనుకో, 100 ఎకరాల్లో ఏదైతే ఉందనుకో పొలం, 100 ఎకరాలు పారదు, 50 ఎకరాలు. 50 ఎకరాలకు తైబంది అన్నది సర్వే నెంబర్లు ఊర్లలో గ్రామ మీటింగ్ పెట్టి తైబంది కమిటీ పెట్టి మీటింగ్ పెట్టి చేస్తారు. ఒకవేళ 50 దాటి 51 ఎకరం పారిందనుకో, 1 ఎకరంకి ఎక్కువ నీళ్లు అయినా గిరిదవారు ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇచ్చి పట్వారిని సస్పెండ్ చేసిర్రు, గ్రామ సహాయకుని సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయి. వాళ్ళకి ఏం చేస్తారు? ఈ సంవత్సరం ఈ మొదటి కిస్తీకి ఇస్తారు కదా, 2వ సంవత్సరం బ్యాక్ సైడ్ ఇస్తారు అన్నట్టు, ఆల్టర్నేటివ్ సిస్టంలో పోతారు. ఇట్లా వదిలిపెట్టేసి ఏదైతుందో ఈ రకంగా విధ్వంసానికి ప్రభుత్వ అధికారులే మనకు ఏదైతుందో ప్రథమ ముద్దాయిలు ప్రభుత్వ అధికారులు. కాదు సార్, ఇప్పుడు నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు సరే మీరు మొత్తం కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. మరి నిజంగానే మా అధికారులు లాలూచిపడో లేకపోతే లంచాల కాశపడో పర్మిషన్లు ఇచ్చారని అనుకుంటున్నారు. నిజంగానే ఇప్పుడు ఒక ఇంటికి వాడు కరెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు అది ఎందులో ఉంది, బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎక్కడ ఉందా, దాని ల్యాండ్కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు కానీ వీళ్ళకి ఎవరికి ఏం అవసరం లేదా? అంటే ఇలా చేసుకుంటే వెళ్తే ఎప్పుడు వరకు మొత్తం విధ్వంసం అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మెస్ అంటారు చూడు, అది పంచకుల కషాయం అయితే అంటారు కదా, ఆ రకంగా ఉన్నదంతా అయిపోయిన తర్వాత ఎక్కడ ఏం చేస్తారు? మరి ఇంత జరిగిన తర్వాత, ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు నేనేదో చేస్తా అంటే ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఈ వర్కౌట్ కాదు. ఇక్కడ దానికి ఒకటే రెమెడీ ఏమున్నదంటే, మొట్టమొదట ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన వైఫల్యం ఎక్కడైతుందో, ఊర్లల్లో వీకర్ సెక్షన్కు గవర్నమెంట్ అక్వైర్ చేసి ల్యాండ్ ఇస్తున్నది, ప్లాటింగ్ ఇచ్చింది, అది విషయం లేదు. ఇక్కడ సిటీ సరౌండింగ్లో కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతుందో ల్యాండ్ ప్రొక్యూర్ చేసి వాళ్ళే లేఅవుట్ చేసి అన్ని కరెక్ట్ చేసి వాళ్ళే పర్మిషన్లు ఇచ్చిన కాడ ఈ పంచాయతీలు రావు. ఎవడైతే ప్రైవేట్, ఇప్పుడు నిన్న చూసినాం కదా బోరంపేట మల్లంపేటలో చెరువులో కొడితే 10-12 విలాలు, వాడు సిగంలో ఎవడు దొంగ కదా, వాడు బిల్డరు, అది విజయలక్ష్మి ఎవరో కన్స్ట్రక్షన్ వాడు వచ్చేసి, అది ఎందుకు జరిగింది? ప్రైవేటు ప్లేయర్స్ ఎప్పుడైతే వస్తారో వాడు కక్కుర్తి కోసము బెనిఫిట్ కోసము పక్కకు జరిగేసి కడతారు. ఇక్కడ చేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో ఇక్కడ గవర్నమెంట్ వైఫల్యమైంది. ఇప్పుడు నేషనల్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఢిల్లీలో వాళ్ళు చేస్తూ ఉంటారు. న్యూఢిల్లీ ఏమున్నది? న్యూఢిల్లీలో ఎవడు పడితే వాడు ప్రైవేటు లేఅవుట్లు లేవు కదా. తర్వాత చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్ లేఅవుట్ లేవు, దానికి చండీగఢ్ అడ్మినిస్ట్రేషనే లేఅవుట్ చేస్తుంది. అదే రకంగా కూడా ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనదంటే, మామూలు మనిషికి బ్రతకడానికి హైదరాబాద్ వచ్చినా ఇల్లు కొనుక్కోవాలి, వ్యత్యాసం అన్న దాని మీద ఏం చేయాలి? నువ్వు గవర్నమెంటే లేఅవుట్ చేయి, కాస్ట్ ఇయ్యి, నువ్వేం ఫ్రీ అవసరం లేదు. భూమి ఎంత రేటు వర్కౌట్ అయింది, దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ పవర్ కానీ ఆ కాస్ట్ అయ్యి, ఎంప్లాయీ జీతాలు ఇస్తున్నావు, ఎంత జీతాలు పడుతున్నాయి, ఇవన్నీ వర్కౌట్ చేసి వాడు 1 కోటి రూపాయలకు కొంటాడు, వాడు 4 కోట్లకు అమ్ముతాడు ప్రైవేట్ వాడు. ఎంత మధ్యాహ్న దళారీ వ్యవస్థనే కదా వాడు. ఇక్కడ నువ్వు ప్రభుత్వం ఏదైతుందో నువ్వు వైఫల్యమైనందుకే ఇవన్నీ తదాగతాలు అవుతాయి. ఇంకొకటి ఏమైందంటే, దీనికి మొట్టమొదట ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందంటే, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఇందిరాగాంధీ 1976 ఫిబ్రవరిలో చట్టం పెట్టింది. ఎందుకు పెట్టింది?
ఆమె ఎలక్షన్లల్లా ఈ మొత్తము మా నార్త్ ఇండియాలో అంతా మాజీ రాజులు ఉన్నారు కదా, మొత్తము రూలర్సు, బరోడాది కానీ రాజస్థాన్లో జైసల్మేరు, బికనేరు, భరత్పూరు, జోధ్పూరు, తర్వాత ఇంకా ఇటువంటి మొత్తం కింగ్డమ్స్ ఉన్నాయి కదా, వీళ్ళ రూలర్స్ మాజీ రూలర్స్ ఉన్నారు కదా, ఉదయ్పూరు, ఇటువంటి దగ్గర ఏంటంటే వాళ్ళది ఆ మహారాజులకే ఇప్పటికి కూడా భూములు ఉన్నాయి. వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంలో ఏం చేసిందంటే ఆమె తమిళనాడులో కరుణానిధి ఏం చేసింది తెలుసా, కరుణానిధికి ప్యారిస్ కార్నర్లో వెంకటగిరి రాజా సాబ్ది ల్యాండ్ ఉంటే ఒక 3000 గజాలు నాకు కావాలని థియేటర్ కట్టుకుంటా అంటే అని ఇయ్య అన్నాడు. ఇయ్య అంటే వాడేవాడో దుర్మార్గుడు ఏం చేసిండంటే ఐఏఎస్ ఆఫీసర్ వాడో సార్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ పెట్టేస్తే అయిపోయి వాడిన ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ తమిళనాడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం పెట్టారు. పెట్టి గుంజుకొని తర్వాత ఉంటారు. ఆ రోల్ మోడల్ చూసి ఎమర్జెన్సీలో ఏం పెట్టింది, ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం పెట్టింది. చట్టం పెట్టిన తర్వాత ఏమైంది, ఇక్కడ రిజిస్ట్రేషన్లు గండి కొట్టిర్రు. దొంగలు ఎక్కడికి వెళ్ళి మొదలయ్యారు చూడు రాదు. 100 ఉపాయాలకు అనంత కోటి అపాయాలు అన్నాడు. మా ఉద్యోగస్తుల దొంగలు ఈ మార్గంలో అది వాడు అట్ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్లు. అది ఎట్లా చేస్తారు, అది చాలా తప్పు కదా. 1970 దాకా 69 దాకా ఏ భూమి అమ్మాలన్నా కొనాలన్నా తహసీల్దారు సేల్ పర్మిషన్ ఇవ్వాలి తెలంగాణలో. సెక్షన్ 47, 48 ఆఫ్ టెనెన్సీ యాక్ట్ ఉన్నది. తర్వాత ఇంకా అర్బన్ దాని మీద ఉన్నది. 71 దాకా ఏదైతే ఉందో పర్మిషన్ లేనిది రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ సిస్టమ్ ఇప్పటి కూడా కర్ణాటకలో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, యూపీలో ఉన్నది, కొన్ని రాష్ట్రాలు ఉన్నది. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన తర్వాత బోధ పెట్టేశారు. ఏదైతే సమైక్య రాష్ట్రంలో ఇదేంద్రా బాయ్ ఊకే వాన్సుట్టు వీన్సుట్టు జో బోలో ఒక అరవ్, అక్కడ విధ్వంసం మొదలైంది. ఇవన్నిటి కూడా ఇక్కడ ఉద్యోగస్తులు ఏంది కక్కుర్తిగాళ్ళు ఏంటంటే కొందరు కుర్చీని పట్టుకొని పాకలాడతారు. వాడు సిటీలనే గానుగెద్దు తిరుగుతారు చూడు, గానుగ చుట్టూ తిరిగినట్టు వాళ్ళు సిటీలనే దాటి బయటకు పోరు. దానికి ఎవరు వాళ్ళు ఎందుకు అటువంటి దొంగల్ని ఇక్కడ పెట్టిన దానికే ఇక్కడ జరిగింది. అది బయట వాడు వచ్చినాడు అనుకో 3 ఏళ్ళకి ఎక్కువ పెట్టడం తప్పు దొరుకుతారు, రేపు ఉన్నది శిక్ష పడుతున్నది. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరినీ ఏరి వేసి వరకు 6 కేసులు పెట్టారు. 6 పెట్టారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు తప్పితే వాళ్ళ మీద యాక్షన్ ఉన్నది టైం పడుతుంది. దాని మీద ఏంటంటే ఇక్కడ తమిళనాడులో 2007లో ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ ఎవిక్షన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అని 2007లో పెట్టిరు. మన దగ్గర ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 ఏదైతే ఉందో ఆ ప్రకారం అది కూడా పెట్టిరు. దాని ప్రకారం ఈ చెర్లు కుంటలు ఎక్కడ కూడా ఏమొచ్చినా వాటిని రక్షించాలి. అందులో ఉన్న కట్టడాలు ఏవైతే ఉందో అక్రమ కట్టడాలను తీసేయడానికి ఆ చట్టం పెట్టిరు. ఆ టైప్లో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ ఏదైతే ఉందో ఉద్యోగస్తులు ఉన్నారు కదా, పెన్షన్ ఏ గవర్నమెంట్ ఏ కోట్ల పోయినా రిలీఫ్ దొరకదు. ఇగో నువ్వు ఏంటంటే ఎవిడెన్స్ ఏంది, ఈ పీరియడ్లో నువ్వు పనిచేసినావు, ఈ పీరియడ్లో రిజిస్ట్రేషన్ అయింది, ఈ పీరియడ్లో పర్మిషన్ వచ్చింది. కోడకాయ రెవెన్యూ వాడు, రిజిస్ట్రేషన్ వాడు, మున్సిపల్ వాడు, ఇరిగేషన్ వాడు, ఈ 4 మీద ఏదైతుందో రికవరీకి పెట్టాలి. గవర్నమెంట్ బిల్ పాస్ చేయాలి. ఈ కొడుకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఉందో వయలేషన్ ఆఫ్ ఏదైతే ఉందో పబ్లిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వీళ్ళ డబ్బులు రికవర్ చేయాలని పెన్షన్ ఆపేయాలి. పెన్షన్ ఆపేయవచ్చు. సుప్రీంకోర్టు అయినా నువ్వు అని పెన్షన్ ఇవ్వని చెప్పది. దానికి ఫ్రాడ్కు లిమిటేషన్ అన్నది ఉండదు రవి. మోసం చేసిన దానికి లిమిటేషన్ వర్తించదు. నేను మోసం చేయను, ఇప్పుడు మర్డర్ చేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాగానే వాడిని విడిచిపెట్టారు, 40 ఏళ్ళలోని కూడా పట్టుకొస్తారు. అట్లా ఎప్పుడైతే మోసం కానీ దగా కానీ దాన్ని ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఉందో మభ్యపెట్టడం కానీ ఫ్రాడ్, చీటింగ్, ఇవన్నీ ఫ్రాడ్ ఇలాంటివన్నీ వీటిని కూడా వాటికి లిమిటేషన్ అనేది ఏముండదు. ఎప్పుడన్నా ప్రాసిక్యూట్ చేయవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ చేయాలంటే ఇక్కడ మొట్టమొదట చిత్తశుద్ధి ఉండాలి, అధికారులకు చిత్తశుద్ధి ఉండాలి, సమైక్యత ఉండాలి, లీగల్ టీం పెట్టాలి, సర్వే కండక్ట్ చేయాలి. ఫస్ట్ ఏదైతే ఉందో వీళ్ళు పెట్టినంత మాత్రాన ఏదో ఇవాళ అమ్మక్ అన్నంత మాత్రం సరిపోదు. రేపు రోడ్ మ్యాప్ వేసుకొని ఇది ఒక రంగనాథ్తోనే అయ్యేది కాదు పని. రంగనాథ్ ఒకరితో కాదు. ఏదో ఊర్లలో ఉన్న వాళ్ళు హైడ్రా పెట్టాలి జనాలు అందరూ అదే హైడ్రా పెట్టాలనేది కాదు. నీ దగ్గర 33 జిల్లాల 33 మంది కలెక్టర్లు ఏం చేస్తున్నారు, అడిషనల్ కలెక్టర్లు ఏం చేస్తున్నారు, డిఆర్ఓలు ఏం చేస్తున్నారు, 30 దాదాపు 80 మంది ఆర్డీఓ, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్లోకి వస్తాయి. తర్వాత 80 మంది ఆర్డీఓలు ఏం చేస్తున్నారు, 600 మంది ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు, 600 మంది గిరిదవార్లు ఏం చేస్తున్నారు, 600 మంది సర్వేయర్లు ఏం చేస్తున్నారు, 33 మంది అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబరు ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే
పర్యవేక్షణ లోపం, తర్వాత వాళ్ళ మీద విజిలెన్స్ లేదు, ఎన్ఫోర్స్మెంట్ లేదు, కరప్షన్ అలిగేజ్ ఏదైతే ఉందో దాని మీద ప్రాసిక్యూషన్ లేదు, యాన్యువల్ ఇన్స్పెక్షన్ లేదు, క్రాస్ చెకింగ్ లేదు. ఇవన్నీ ఏమవుతుందంటే వీళ్ళు ఏనుగు మీద దున్నపోతు మీద వానపడ్డట్టు అయింది. దున్నపోతు మీద వానపడ్డట్టు అయింది. ఏంటంటే అరే ఉద్యోగం ఉంటేంత ఉడితేంత కోట్ల దండుకొని పీకుదామనే బాపతగా ఎక్కువైపోయారు. ఎందుకంటే ఇక్కడ వాల్యూ పెరిగింది కాబట్టి ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ సిస్టమ్ అడాప్ట్ చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏదన్నా కానీ మొత్తం బిల్ పాస్ చేయాలి. పార్లమెంట్ అసెంబ్లీలో ఏ బిల్ అంటే ఆ బిల్ పెట్టవచ్చు. నో ప్రైవేట్ రోల్ కావాలంటే నువ్వు గవర్నమెంట్ దగ్గర తీసుకో. ఏదైతే ఉందో సిస్టమ్ వాళ్ళకు కూడా ఇవ్వు, అవకాశం కాదనలేను. తీసుకో, ల్యాండ్ డెవలప్మెంట్ రేషియోలో పో. 30% 40 ఏదైతే గవర్నమెంట్కి 40% నువ్వు అమ్ముకో. దానికి కూడా క్యాప్ పెట్టాలి, రేటు కూడా ఈ స్టాండర్డ్ ప్రకారం ఇంత కట్టాలి. డీలక్స్ ఇంత, సూపర్ డీలక్స్ ఇంత, ఏదైతే స్టాండర్డ్ ఇంత ఎంత అంటే మినిమం ఒక దాదాపు 800 SFT 1000 SFT నుంచి ఫ్లాట్లు మొదలుపెట్టు. దాన్ని లగ్జూరియస్గా ఏ రకంగా వాళ్ళని ఆ రకంగా నీ గవర్నమెంట్లో పెట్టేసి గవర్నమెంట్ బిల్ పాస్ చేయవచ్చు. రవి, మనిషి తలుచుకుంటే అసాధ్యం అన్నది ఏం లేదు, మనం సుసాధ్యం చేయవచ్చు. మనం దుబాయ్ ఇప్పుడు చాలా జటిలమైన సమస్య కింద మారింది కదా సార్. జటిలమే. ఇప్పుడు ఇందాక మీరు ఒక సామెత చెప్పారు, విడవమంటే కప్ప కోపం, పట్టుమంటే పాము కోపం, పట్టుమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. ఇప్పుడు మరి నిజంగానే ఇప్పుడు దీనివల్ల ప్రజలు చాలా మంది చూసాం మనం విజువల్స్లో కూడా, వాళ్ళు పెట్రోల్ పోసుకు ఏమన్నా చేసుకునే పరిస్థితి. మీరు అన్నారు ఇందాక ఎవరికి గుండె కూడా ఆగిపోయిన పరిస్థితులు. ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే మార్గమే కనపడుతుంది కదా. సో దీన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తే బాగుంది? ఎందుకంటే మీ సీనియర్ ఇందులో ఈ డిపార్ట్మెంట్లో బాగా ఆరితేరున్నటువంటి వ్యక్తి, దీన్ని ఏ రకంగా పోతే బాగుంటుంది అంటారు దీన్ని? ఇప్పుడు నేను రవి ఒకటే చెప్తున్నా కదా, ఇప్పటికీ ఏదైతే ఉందో అప్కమింగ్ కొత్తగా వచ్చే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉందో విధాన నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం, క్యాబినెట్, తర్వాత పార్లమెంట్, అదే అసెంబ్లీలో. ఇక్కడ ఏమైతుందో ఇప్పటికి కూడా హైడ్రాన్ ఆపడానికి లేదు, కొనసాగించాలి. ఏది కొత్తగా వచ్చే బిల్డింగ్స్ మొత్తం కొట్టేయాలి, కొత్తగా వచ్చే బిల్డింగ్స్ అన్ని కొట్టేయాలి. ఇంకా ఈ దొంగ పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, 3-1 జీవోలో, బఫర్ జోన్లో, పాత సర్పంచ్ లెవెల్ అయితే ఉంటారో వాళ్ళే అన్ని పర్మిషన్లు తీసుకోవాలి. వాళ్ళు ఎవడెవడు ఇచ్చిండు ఎవడైనా దాని మీద. ఇప్పుడు ఎట్లా లింక్ ఎట్లా దొరుకుతా అంటే నేను చెప్తా, యాంటీడేట్లా దొంగ పనికి ఏం చేస్తారంటే సర్పంచ్ ముద్ర గుద్దిస్తాడు. దానికి ఎక్కడ దొరుకుతాడు వాడు దాఖలా, వాడికి ఇంత ఫీజు కట్టాలి, బిల్డింగ్ పర్మిషన్ అప్లికేషన్ ఫీజు కట్టాలి గ్రామ పంచాయతీలో. ఆ రోజు నాడు నువ్వు ఖాతా రిజిస్టర్లో అది అమౌంట్ జమ అయితే చాలాను కట్టినవా, చాలాను కడితే నువ్వు జెన్యున్ కింద లెక్క. నువ్వు ఏదో ముద్ర గుద్దిచ్చి దాని ప్రకారం కొట్టుకో అంటే కాదు కదా. ఇట్లా దొంగతనం చేయాలంటే నేను చెప్తున్నా కదా, ఒక జిల్లాకు ఒక టీం వేయాలి. వీళ్ళు ఒక జిల్లాకు ఒక టీం వేయాలి, 33 జిల్లాలకు వేయాలి. హైదరాబాద్లో ఒక 10 టీంలు వేయాలి. హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో 9 టీంలు వేయాలి. మన నవగ్రహాలు అన్నట్టు, ఏదో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇట్లా అన్నట్టు 10 టీంలు వేసిన తర్వాత వీళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకు ఒక ఆనరోరియం ఇచ్చేసి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్స్ చాలామంది ఉన్నారు. వినరా, 100 మంది అంటే వెళ్తారు ఇప్పుడు రిటైర్ వాళ్ళు. వాళ్ళకు ఒక టీం పెట్టి వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళను ఒక టీం సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి వాళ్ళకు ఏదైతే పేమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఏదైతే ఉందో రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ ప్రకారము గవర్నమెంట్ యాక్షన్ టేకప్ చేయాలి. అది వారి దాకా. కానీ వీళ్ళు కూడా సార్ ముందు అన్నింటి మీద పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ మెయిన్ ఎవరైతే పెద్ద వాళ్ళు పెద్ద వెంచర్లు వేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడైతే అక్రమాలు కట్టడాలు స్టార్ట్ చేస్తారో ముందు అలాంటి వాళ్ళని కదా వీళ్ళు టార్గెట్ చేయాలి. అక్కడనే కొట్టాలి. ఇప్పుడు అట్లా కాదు, ఏనుగులు ఇడిచిపెట్టి ఎలకలనుక ఏనుగులు ఇడిచిపెట్టి ఎలకలనుక ఉన్న ఎలకలన్నీ కూడా ఇప్పుడు సల్చీమలు దాల్చుకుంటే నాగమావును కళ్ళు కొరుకుతాయి. అదే మాట 10 చీమలు మింగుతుండొచ్చు. సల్చీమలు దాల్చుకుంటే ఎంత పెద్ద కూడా నాగైనా కొట్టుకొని తప్పాల్సి. ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ కొట్టడం అన్నది ఏ చెల్లర ఎక్కడ అన్న దాని మీద పక్కకు పెట్టేసి ఇక్కడ పెద్దోళ్ళను మొదలు టేకప్ చేయాలి. ఏదైతే ఉందో ఇప్పుడు చాలామంది కూడా కొందరు ఓన్గా కొట్టేసుకుంటున్నారని పేపర్లో కూడా వచ్చింది కదా, టీవీలో కూడా. వీళ్ళు ఏదైతే ఉందో దీని మీద రేవంత్ రెడ్డి స్టెప్ కరెక్టే, కాకపోతే ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇంప్లిమెంటేషను, దాని మీద రికవరీ ఆఫ్ మనీ, అది ఇక్కడ ఫస్ట్ మొట్టమొదలు ఏదైతే ఉందో నీ గవర్నమెంట్ జాగాలలో వాళ్ళు ఎంత సర్వే రిపోర్ట్ తీసుకుంటారు. ఇప్పుడు చెరువు ప్రాంతం కొట్టేశారు సార్, మన చెరువుని రికవరీ చేయాలి కదా. ఆ చెరువు మొత్తం పూడికి తీయించాలి కదా. తీస్తారు, అది ఇయ్యాలకో రేపు తీస్తారు. అది పెద్ద కష్టమే కాదు, తీపిస్తారు. వాళ్ళ ఖర్చు ఉంటే అది పెద్ద కష్టం కాదు, పూర్తిగా తీసేస్తారు. అది ఆ చెరువును ఆక్రమించే కదా కట్టారు కాబట్టి తీసేయాలి. కాదు, మొట్టమొదటి ఏం చేయాలి, పూడికలు తీయాలి. ముందు పూడికలు తీయాలి. పూల అలా నింపింది పూడికలు తీయాలి. పూడికలు తీసి వాటర్ ఏదైతే ఉందో, సరౌండింగ్ వాటర్స్ ఏదైతే ఉందో ఎక్కడెక్కడ ఎట్లా అన్నది, దానికి డ్రైన్ వాటర్, స్టామ్ వాటర్ కెనాల్స్, దానికి ఎట్లా నీళ్లు పోవాలన్నది దాని మీద బట్టి ప్లానింగ్ చేయాలి. ఇది ఇరిగేషన్ వాళ్ళు, లేక్స్ డివిజన్ వాళ్ళు, ఇది మన
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండిఏ వీళ్ళ కోఆర్డినేషన్లో ఖచ్చితంగా అది అవుతుంది. దానికి ఏం చేయాలంటే డివిజన్ ఆఫ్ వర్క్ అంటారు కదా, డివిజన్ ఆఫ్ లేబర్. అందరూ ఒకరిని రంగనాథ్కి ఒకరిని అప్పచెప్తే ఎన్ని ఎక్కడ అది ఏదైతే ఉందో వాళ్ళకు ఈక్వల్ టీం ప్రకారం ఏదైతే ఉందో దాన్ని వర్కౌట్ చేయాలి. ఇప్పుడు వికారాబాద్లో నన్ను ఒకరోజు కొట్టమన్నారు 800 ఇల్లు. ఎట్లా కొట్టాలి? ఒక్కరోజు 800 ఇల్లు కొట్టాం. లెఫ్ట్ 400, రైట్ 400, 2 కిలోమీటర్లు. ఎట్లా అనేది దానికి చెప్పి నేను ప్లాన్ ఆయన పేరేంది చీఫ్ ఇంజనీర్ పాపం మన ఈ ఉండే ఆదిలాబాద్ ఆయన రెడ్డి, రాజమహేందర్ రెడ్డి ఆయన ఉండే. తర్వాత ఉంది వాళ్ళని మొత్తం R&Bని పిలిపించి వాళ్ళ పేమెంట్ అవంతా రెడీ ఉన్నది. 14 ఇతాచీలు, 20 JCBలు, 100 ట్రాక్టర్లు పట్ట పొద్దున 4 గంటలకు. మనం ఎవరిని చెప్పేది లేదు. మళ్ళీ సాటర్డే మార్నింగ్ నోటీసులు అవన్నీ అయిపోయినాయి. పేమెంట్ ఉన్నది తీసుకోవాలంటే తమాషా కదా. రోడ్ వైడన్ కావాలి, ఏం చేయాలి? మార్నింగ్ ఇప్పుడు కాళీయాదని అడిగితే చెప్తాడు సజీవంగా. ఎందుకు ఈవెన్ సత్యేంద్రాయని అడుగురు చెప్తారు. పాపం ఆయన మా కలెక్టర్ సాబు ప్రేమచంద్రాయని అడుగురు, రిజ్వీ సాబ్ ఉన్నారు, శేషాద్రి సాబ్ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు రోడ్డు వైండింగ్ నష్టపరిహారం ఇస్తాం అది వేరు తీసుకోలేదు. ఇక్కడ కూడా నేనేమంటున్నా, ఇక్కడ నష్టపరిహారం ఏం చెప్తున్నా రవి, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి. అది ఎందుకు? నువ్వు రీషేన్ చేసినావు నువ్వే, పవర్ కనెక్షన్ ఇచ్చినావు నువ్వే, పన్ను దొబ్బుతున్నావు నువ్వే, వాళ్ళకు వాటర్ కనెక్షన్ ఇచ్చింది నువ్వే, అవన్నీ చేస్తున్నావు నువ్వే కదా. చూపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో వీళ్ళకు కరెక్ట్. నేనేం చెప్తున్నా, 5 ఏళ్ళకి వచ్చినోనికి అంత అవగాహన ఉండదు. వినరా, మాకు 40 ఏళ్ళు అంటే ఎంత, 8 ఎట్లుంటుంది. అందులో కూడా అందరు బుర్రలు పెట్టేవాళ్ళు ఉండరు. ఉద్యోగస్తులల్లా 3 ఇట్లా ఒకటి. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక సరైన సలహాదారులను మెయింటైన్ చేయకుండా చేసే పరిస్థితి అనిపిస్తుంది మనకి. సరే, సలహాదారు అనేది అది దాని మీద డైవర్షన్ ఆఫ్ మైండ్ కింద వచ్చింది అది లెక్క అని పబ్లిక్ టాక్. అది ఏం చేసినా మంచో కిడ్డ పక్క పెట్టుర్రి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, నేను ఒకటే రవి చూడు, ఒకవేళ రామాయణంలో రాముడు యుద్ధం చేసినప్పుడు శ్రీలంక మీదకి పోయినప్పుడు మనుషులతో పోతే దొంగలే యుద్ధం ఓడిపోయేది. వానర సైన్యం ఆశ లేని జీవాలు అవి. వాళ్ళకి వాటికి బంగారం అవసరం లేదు, వెండి అవసరం లేదు, ఏం అవసరం లేదు. అది లంక బంగారు లంక. ఇక్కడికి వెళ్ళి పోయిన లంకలో దూరినాక వాడు బంగారం ఉంటాడు, యుద్ధం పక్క పెడతాడు, బంగారం దోసుకొని వస్తాడు. అవునా కదా? అందుకని వానర్లు అయితే ఉండదు. వానర్లకి ఎందుకు ఉంటుంది? అది కొరక తినేది కాదు. మనం దాని ముందట నువ్వు గోల్డ్ డైమండ్, కోయిన్ డైమండ్ పెట్టు, ఆ రెడ్ పండు పెట్టు, అదే ఆ రెడ్ పండు తింటుంది. అట్లా ఆ రకంగా మన మనుషులు ఏదైతుందో అందులో ప్రత్యేకించి మన హిందుత్వంలో హైందవులల్లా ఆశ అడ్డగోలు ఆశ అన్నట్టు భయంకరమైన ఆశ ఉంటే ఆశ పద్ధతి ప్రకారం ఉండాలి. కుడి చేతని తినాలి, దొరికింది కదా అని ఈ చేత 2 చేతులు పెట్టకూడదు. ఇక్కడ పరిపాలన గాడి తప్పి ఇగో ఈ వైపరీత్యాలకు కారణం. అట్లా అందుకోసము ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి సాబ్ కానీ రెవెన్యూ మినిస్టర్కి ఆయనకేం అనుభవం ఉంటుంది. రేవంత్ రెడ్డి సాబ్ కంటే ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఉండొచ్చు. రెవెన్యూ మినిస్టర్ ఉన్న దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఇవన్నీ అమ్మక్ డమ్మక్ అన్నది. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, ధరని తీసేస్తాము, బంగాళాఖాతంలో వేస్తాము అని వీళ్ళే చెప్పారు కదా. 9 నెలలు అయింది. దానికి ఒక దారి లేదు, దెన్ను లేదు, తెన్ను లేదు, ఏమున్నది? ఏడేసిన గొంగడి గానే ఉన్నది. అక్కడ కోదండరెడ్డికి సాబ్ అంటే ఆయనకు మిగతా తెలియని కాదు, చట్టాల గురించి ప్రాసెస్ గురించి ఏం తెలుస్తుంది? ఆయన ప్రొఫెసర్ కానీ ఇలాంటి వాటికి తెలియదు. ఇప్పుడు హౌస్ లోన్ దగ్గరకు పోతే బంగారు నగ చేస్తాడు, అదే తీసుకొని కమరం దగ్గర పోతే ఏం చేస్తాడు? అంత పెద్ద సుత్తని కొడుతు ఉంటుందా? ఉండదు. అది తెలియని దగ్గర పోయి ఇప్పుడు నువ్వు కార్ మెకానిజం అన్నది నువ్వు బైక్ వన్ దగ్గరకు, ఆటో మెకానిక్ దగ్గరకు పోతే ఏం చేస్తాడు? చేయలేడు కదా. ఇక్కడ ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జిలు ఉన్నోళ్ళు, రిటైర్ అయిన సివిల్ కేసులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు, సివిల్ ప్రాబ్లమ్స్ సివిల్ కేసెస్లో అనుభవం ఉన్నోళ్ళు, సీనియర్ మోస్ట్ IAS ఆఫీసర్స్ ఇద్దరు, సీనియర్ మోస్ట్ డిప్యూటీ కలెక్టర్స్ ఇద్దరు. ఇటువంటి వాళ్ళని పెట్టిన తర్వాత నువ్వు దాన్ని ఒక కమిటీ వేసి వాళ్ళ పర్యవేక్షణలో చట్ట రూపకల్పన చేస్తే దానికి ఉంటుంది. గతంలో ఏం చేస్తే ఎట్లుంటుంది, ఇప్పుడు ఏముంది? కొత్త చట్టంలో వచ్చింది దానికి తల లేదు, తోక లేదు. 6 ముసాయిదా చట్టంలో తల లేదు, తోక లేదు. ఏదో చూసి దాన్ని చూసి కాపీ పేస్ట్ ఆ భూమి సునీల్ కన్నా దాని మీద ఏం తెలుస్తుంది లీగల్ శాంటిటీ? అది ఎప్పుడే కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు పెట్టారు కదా, దాని మీద ప్రాసెస్ ఏం లేదు. నేను ఏమంటున్నా, హనుమంతం చేయబోతే కోత అయినట్టు ఉన్నది కూడా వీకేసి వీళ్ళు ఇల్లిప్పి పందిరేస్తున్నారు. కేసీఆర్ ఏమో ఇల్లిప్పి గుడిసేసిండు, పందిరేస్తున్నారు. దానికి ఖచ్చితంగా చేయాలన్న దాని మీద ఏదైతే ఉందో కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది? ముసాయిదా మీద మామూలుకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు పిల్వన్ పేరంటానికి నడిమిస్తారు నాది అని ఎవడొస్తాడు? ఎవడు రాడు కదా. రిటైర్ అయిన వాళ్ళు అడ్వకేట్లు కూడా ఎవరు వస్తారు? అడ్వకేట్లు ఇవాళ సగం కేసులు ఇవాళ భూమి మీద ఇవ్వలే. కానీ ప్రతి కోర్టులో
ఇద్దరు కక్షదారులు ఉంటారు, ఒకళ్ళేమో న్యాయం పరంగా, ఒకళ్ళేమో అన్యాయం పరంగా. సగం అడ్వకేట్లు అన్యాయం పరంగాలో వకాలత్ పుచ్చుకుంటారు, అది చెప్పి చేస్తారా చేయక చేస్తారా వేరు. అందుకోసమే వాళ్ళతో వ్యవహారం నడుస్తున్నది. దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఒక మార్క్ ఉండాలి. ఒక 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా నిజాంని ఎందుకు తలుచుకుంటున్నాం ఇవాళ? నిజాం 1998లో వచ్చిందని చెప్పే కదా, అవి 2 కట్టింది, యూనివర్సిటీ కట్టింది, వాళ్ళు కట్టిన దాంట్లో మనం చేసేది ఎంత? అప్పుడు ఎప్పుడే కానీ మనోళ్ళు తంత అంటేనే భయపడతారు తప్ప భక్తి అన్నది లేదు. మనకు భయం తప్ప భక్తికి ఉన్నది. భయంతో జరిగితేనే పని జరుగుతుంది. భయం లేకదనుకో అది ఉండదు కదా. భక్తితో ఎవరు ఉన్నారు మనకు? ఇక్కడ నిస్వార్థలో ఉన్నారు. ఉన్నోళ్ళు కూడా యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, తర్వాత నవీన్ పట్నాయక్, మొన్న ముసలాయన అయినని పక్క ముసలి గుర్రం అని పక్క పెట్టారు. నవీన్ పట్నాయక్ ఇప్పుడు మొన్న యోగి ఆదిత్యనాథ్ తెలుసా? మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రాపర్టీ స్టేట్మెంట్స్ ఎవరెవరి పేరు మీద, పెన్లామేంది, బిడ్డ ఏంది, కొడుకులేంది, అయ్యదేంది, అవ్వదేంది, నీకేముంది అంతా రిపోర్ట్ ఇస్తేనే జీతం ఇస్తా అని చెప్పిండు. మనము అదే జీతం ఇస్తా అన్నాడు. మళ్ళీ ఏదో కొందరు ఇవ్వలేను, దాదాపు 6 లక్షలలో 4 లక్షల దాకా ఇచ్చారు. కొందరు ఇవ్వకపోతే వాళ్ళకి September 30 డెడ్ లైన్ పెట్టిను. దీని మీద యాన్యువల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ అందరు ఇవ్వాలి. దానికి సిస్టమ్ వచ్చిన తర్వాత, కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ అడిగింది లేదు, పోయింది లేదు. ప్రతి ఒక్కరు ఇక సంఘాల అడ్డం పెట్టుకొని ఇక ప్రతి ఒక్కరిని ఎవరిని వాడే డిక్లేర్ చేసుకొని సంఘాలు నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏది ఉద్యోగ సంఘాలు ఇక దానికి రానా రకాలు నడిపిస్తున్నారు. దాని మీద ఏదైతుందో ఇక్కడ దండ శాసనం లేకపోతే ఎవ్వరు వినరు ఇక్కడ. అందుకోసం ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన దానికి మంచి పనే. దానికి మా ఎంపీ మన రఘునందన్ కూడా సపోర్ట్ చేయండి కదా. రఘునందన్ గారు కూడా మనం మాట్లాడాడు, అలా కొట్టేయాల్సి వస్తే హైటెక్ సిటీ కూడా కొట్టేయాలని అంటున్నాడు. ఏంటి ఎంతవరకు? హైటెక్ సిటీ ఎందుకు కొడతారు? గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, అది గవర్నమెంట్ ఇచ్చింది. హైటెక్ సిటీ ఎందుకు కొడతారు? అట్లా తప్పలేదు. పర్మిషన్ గురించి మాట్లాడవచ్చు, అది అన్ని విషయం. అప్పుడు ఇంత మాస్టర్ ప్లాన్ అనేది కాదు. ఇప్పుడు అది రకరకాలు టవర్స్ కూడా తీసేయాలి మాట్లాడుతున్నారు. సైబర్ టవర్ తీస్తారు, అవసరం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్, శిఖం ల్యాండ్ కాదు కదా. శిఖం ల్యాండ్ ఉంటే తీసేయమని చెప్పొచ్చు. దాని పక్కపంటి శిల్పకళా వేదిక ఉన్నది, శిల్పారామం ఉన్నది, దాని మీద రాక్ గార్డెన్స్ ఉన్నది, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్సే కదా. ఇక్కడ మొట్టమొదట అధికారుల వైఫల్యంతోనే అన్యాక్రాంతాలు ఇవన్నీ. అధికారులు ప్రభుత్వం అంటే ఇక ప్రభుత్వమే వాళ్ళు అధికారులే కదా. అధికారులు నిజాయితీ పనులు ఉంటే నడుస్తుంది. ఇప్పటి కూడా ఈ మన దగ్గర కూడా నేను నిజాయితీ IAS అధికారులు ఉన్నారు, పేర్లు చెప్పగలుగుతా. కొంతమందే కదా, కొంత లిమిటెడ్. నేను ఏమంటున్నా అవి ప్రభుత్వం సొమ్ముల ₹3 వస్తే రూపాయి ఉద్యోగస్తులే మింగుతున్నారు. ప్రభుత్వం సొమ్ముల ₹3 వస్తే రూపాయి ఉద్యోగస్తులే మింగుతున్నారు. ₹2 ₹1 పుణ్యానికి వస్తున్నారు. ఏది పుకళ్ళకు ఫ్రీ బైస్, ఉచితాలు ఇక రూపాయల ఉచిత పథకాలు 66% పోతే 33% కాంట్రాక్ట్లల్లా ఆ కాంట్రాక్ట్ ఎంత 13% 14% 20% విక్తుంది. ఏమన్నా మిగతా 15% రూపాయి వస్తే 15 పైసలు ప్రజలకు పనులు నడుస్తున్నాయి. విన్నారా? ₹1 వస్తే అందులో 15 పైసలు కూడా ప్రభుత్వ పనులు, అది అభివృద్ధి ఫలాలు ప్రజలకు పర్మనెంట్ లేవు. ఎప్పుడైతే ప్రభుత్వ విధానాలు మారేదాకా ప్రజలకు న్యాయం జరగదు. దాని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటి కూడా రోడ్ మ్యాప్ వేసుకొని, నేను చెప్పినా ఉన్నా కదా, నాకంటే అనుభవస్తులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని కానీ ఇక్కడ గురుగారు మామూలుగా ఈ ల్యాండ్స్ విషయంలో, ఇలాంటి కబ్జాలకు గురైన ల్యాండ్ విషయంలో ఇలా ఉంటే, సక్రమమైన ల్యాండ్స్ ఎవరైనా కొనుక్కుని 100 గజాలు ఇల్లు కట్టుకున్నాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరీ దారుణంగా 3 లక్షలు ఏంటంటే బాబు, నాకు అర్థం కాదు. ఏ ప్రాసెస్ తీసుకుంటారు? ఏమంటున్నా, రిజిస్ట్రేషన్ ఒకటి పెరగకుండా ఇప్పుడు పెంచకుండా ఉన్న రేట్లే 3 లక్షలు అవుతుందంట. ఒక్కటి ఏమన్నది రవి, ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో వెల్ఫేర్ గవర్నమెంట్, ఇప్పుడు కమర్షియల్ గవర్నమెంట్. మరి జనాన్ని పీడించుకుని అయితే వాళ్ళు వచ్చే డబ్బులతో ఇప్పుడు ఏంటంటే దరిద్రం ఇది. అయితే రిజిస్ట్రేషన్ ఏంటంటే ఒరిజినల్గా బ్రిటిష్ వాడు మన దగ్గర పెట్టింది ఒక గుర్తింపు ఉండడానికి, రికార్డు ఉండడానికి. పలానా ప్రాపర్టీ సెల్ ఫోన్ ఉన్నా నా దగ్గర ఇన్వాయిస్ ఉండాలి, బిల్లు, IMEI నెంబర్ నా పేరు ఉండాలన్న ఉద్దేశంలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిండు. దాన్ని ఇంత 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 ఏదైతుందో అది ఒక ఆదాయ వనరు అయిపోయింది. ఆదాయ వనరులు అయిపోయింది. ప్రభుత్వముకు ప్రజల మీద వెల్ఫేర్ అన్నది, ప్రజల యొక్క ఆరోగ్యం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఒక గూడు కానీ, గుడ్డ కానీ, దాని మీద వీళ్ళకు ఒక పట్టింపు అన్నది లేదు. ఎంతసేపు కమర్షియల్ చలో ట్యాక్సులు ఒక పద్ధతి పాడు ఉండాలి కదా. మరి 3 లక్షలు ఎందుకు కట్టాలి గవర్నమెంట్? 3 లక్షలు గవర్నమెంట్ మామూలు కట్టాలంటే అంత అల్క కాదు కదా. గవర్నమెంట్ నేనే 3 లక్షలు ఎందుకు కట్టాలనే దాని మీద అంటే గవర్నమెంట్ నడవాలంటే కట్టాలంటారు. ఇప్పుడు ఎందుకంటే
ఇప్పుడు నేను చెప్తా చూడు ఎట్లా అయిపోయింది నాది. నేను మొట్టమొదటి జాయిన్ అయినప్పుడు 1365 రూపాయలు జీతం ఫస్ట్ సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీరు ఎప్పుడు 79 83లో ఆ తర్వాత రిటైర్ అయిన నాడు 1,40,000. 83లో నాకు ఢిల్లీ టికెట్ సరిపోదు. రిటైర్ అయిన నాడు నేను ప్రపంచంలో ఏ మూలకైనా ఫ్లైట్ ఎక్కిపోయి రాగలిగేంత వసతి కలిగింది. నేను అప్పుడు మొదటి నెల జీతంలో నాకు సైకిల్ కూడా చక్కగా రాకపోయేది. నేను రిటైర్ అయిన నాటికి ఒక బుల్లెట్ అది బైక్ ఏ బైక్ అన్నా కొనుగే పరిస్థితికి వచ్చింది. అట్లా ఈ ఒక సంవత్సరం జీతంలో కూడా బైక్ రాకపోవు అప్పుడు. ఇప్పుడు నెల జీతంలో బైక్ వస్తున్నది, ఇంకా వసతులు ఏం కావాలి? 1365 550 ఇల్లుకి 50 రూపాయలు కరెంట్ బిల్. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ రేట్స్ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేస్తారా సార్? గవర్నమెంట్ రేట్ ప్రకారమే చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ దానికి ఒక యార్డ్ స్టిక్ అన్నట్టు, నువ్వు ఏదైతే ఉందో ఎంతకన్నా కొనుక్కో, ఎక్కువ కొంటే ఎక్కువ కడతారు, లేకపోతే మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో అంతకు నీకు స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే దీనికోసము ఇక గవర్నమెంట్ ఆదాయ వనరుల కోసం మీరు అన్నారుగా 3 రూపాయలు వస్తే దాంట్లో 100 రూపాయలు రూపాయి ప్రభుత్వ ఉద్యోగులు తినేస్తున్నారు. ₹1 నిజంగా మీరు అన్నట్టుగా ఈ ఉచితాలు పంచడానికి సరిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడవు కదా అంతే. మరి ఇంకో మీరు అందులో అన్నట్టుగా ఇంకొక రూపాయి ఉంది, ఆ రూపాయలు 60% 60 పైసలు మింగేస్తారు. 40% కూడా పని కాదు. అంటే ఎట్లా అంటే 300లలో 40 పైసలు అవుతుంది, 260 పైసలు మింగేస్తుంది. అంటే ప్రజలకు పెట్టేదేమో 4%, గుంజేదేమో 3%, 100% గుంస్తున్నారు. కాబట్టి ఈ రకంగా దీని మీద చాలా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే రోడ్ మ్యాప్ వేసుకోవాలి. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది ఆనెస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టేసి ఎట్లా అనేది ప్లాన్ వర్కౌట్ చేసుకోవాలి, దాని ప్రకారం చేస్తే అయిపోతుంది. ఇప్పటికి కూడా ఓపెన్గా ఈ ఏదైతే ఉందో ఈ ఫియరింగ్ ప్రజలలో భయభ్రాంతులు వాళ్ళని దూరం చేయడానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మేము ఇప్పుడు నివాసం ఉన్న వాళ్ళను ఏం ముట్టుకోదలుచుకోలేదు, కాకపోతే రంగనాథ్ గారు చెప్పారు కానీ బట్ అధికారికంగా ప్రభుత్వం కూడా చెప్పాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఏమన్నా చీఫ్ సెక్రటరీ పెట్టైనా లేకపోతే కన్సర్న్ మినిస్టర్ అయినా పెట్టేసి మేము చెరువు కుంటలలో ఎవరున్నా ఎంక్రోచ్మెంట్స్ ఎవిక్షన్ చేసేది పక్క, కాకపోతే అందులో భేద బడుగు బలైన వర్గాలు ఎవరున్నా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తాము, ఆడ చూపించి ఆడికి వెళ్ళిపోవాలి, అప్పుడు తీసేస్తాం. నోటీస్ ఇవ్వాలి, ఒక 2-3 నెలలు టైం ఇవ్వాలి, 6 నెలలు టైం ఇవ్వండి. ఇప్పుడు ఈ నెల అయితే అయిపోయాయి వర్షాకాలము, ఈ నెల అయితే వర్షాకాలం అయిపోతుంది. ఇప్పుడు ఏమున్నది మళ్ళా వచ్చే లోపల ఇవన్నీ క్లియర్ చేయాలి. ఈ 9 కానీ నాకు తెలిసి హైడ్రా అనేది 5 ఏళ్లలో జరిగే ప్రక్రియ అంటారా, పూర్తి చేయొచ్చంటారా? దాదాపుగా హైదరాబాద్లోనే 252 చెరువులు 200 ఎక్కువ ఉంటాయి లెక్క ప్రకారం. కానీ ఇప్పుడు ఇగో రవి మనసు ఉంటే మార్గం ఉంటుంది. అదేలేండి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక రంగనాథ్ గారి వల్ల అయితే కాదండి, పెంచాలి. ఇంకా చాలా మంది టీంలు పెంచితే కానీ అందరి బాధ్యత అందరి మీద బాధ్యత పెట్టాలి. ఇప్పుడు ఏమున్నది, రోమ్ నగరాన్ని చూడడానికి రవి, నేను, ఆయనది వీర ముగ్గురం పోయినాం రోమ్ నగరం చూడడానికి. రోమన్ రాజుని కలిసినాం. అప్పుడు వీర అన్నాడు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? వీరని అడిగింది, ఎన్ని రోజులు ఉంటావు అంటే 1 వారం రోజులు ఉంటా అన్నాడు. 3 రోజులు ఉంటా అన్నాడు. రవిని అడిగితే 3 వారాలు ఉంటా అన్నాడు. నన్ను అడిగితే నేను 3 నెలలు ఉంటా అన్నాడు. అంటే ఆయన చెప్పిండు, నువ్వు 3 రోజులు ఉన్నావు కదా, మొత్తం రోమ్ చూసిపోతావు. రవి ఏం చేస్తాడు, 3వ వంతు చూసిపోతాడు, రామ్ గోపాలరావు ఏం చూడడు అని చెప్పిండు. ఎందుకంటే టైం ఉంది కదా అని తినకుండా తాక్కుంటా పడుకోవడం కాలం అయిపోతుంది. నువ్వు వారానికి 1 రోజు తింటావు, 3 వారాలలో 3 రోజులు కవర్ చేయగలను. ఆయన 3 రోజులు మరి ఎంత కవర్ చేస్తే అంత కవర్ చేయగలరు, మొత్తం చూసిపోతాడు అన్నట్టు అట్లా. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా కాకుండా ఒక ప్రాసెస్లో వెళ్ళాలనేది మనం 100% నా సజెషను. ఓకే, నేను చెప్పేది కరెక్ట్. 100కి 100 వాళ్ళు తూచా తప్పకుండా అట్లా పోతేనే వీళ్ళకు వర్కౌట్ అవుతుంది. అట్లా లేదంటే ప్రజల నుంచి అయితే విమర్శలు తప్పవు. ఇక లేనిపోయిన డైవర్షన్ ఇష్టారాజ్యం మాట్లాడతారు. ఇక అది రకరకాలని ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక ఏదన్నా ఉంటే ఇప్పుడు నిజమే, చట్టం అందరికీ సమానమే. ఒకనికి చుట్టం కాదు, ఒకనికి సంకలం కూర్చోదు. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అయినా, పల్ల రాజేశ్వర రెడ్డి అయినా, మల్లారెడ్డి నాగార్జున, మురళీమోహన్ అయినా అందరు మామూలు ఇచ్చిన కూలగొట్టుకుంటా అని చెప్పిండు కదా. ఏదో 3 మీటర్లు ఎంత వస్తుంది బఫర్ జోన్లో తీసేస్తాం అది అన్నారు. అది మంచిది. అట్లా ఆ రకంగా పెడితే పెద్ద వాళ్ళని మొదలు కొట్టాలి. కొట్టిన తర్వాత నువ్వు చిన్న తెరుగురా, వాళ్ళు ఏదో తెలిసో తెలియకో కొనుక్కొని ఉన్నోని గురించి అన్నది కాకుండా అట్లా. థ్యాంక్ యూ రామ్ గోపాల్ గారు. నిజంగానే హైడ్రా మీద మళ్ళీ కలుద్దాం, రకరకాల విశ్లేషణ చేద్దాం దీని మీద. సో ఇదండి హైడ్రా మీద రామ్ గోపాల్ గారు. అంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ ఉద్యోగి రెవెన్యూ డిపార్ట్మెంట్లో. సో ఏదైనా అంటే గవర్నమెంట్ ఒక టేక్ ఓవర్ చేసినప్పుడు దాన్ని పూర్వపరాలు ఆలోచించాలి,
దానికి సంబంధించి ఒక ప్రాసెస్లో వెళ్ళాలి. అంతే తప్ప హర్రీబర్రీగా ఏదో కొట్టేసామన్నట్టు కాకుండా దీన్ని సమగ్రమైనటువంటి ఒక నివేదిక తెప్పించుకొని ఒక ప్రాసెస్లో వెళ్తేనే ఇటు ప్రజల నుంచి కానీ ఇటు అందరి అభిమానం పొందే అవకాశం ఉంటుంది. లేదంటే విమర్శలు తప్పితే దీనికి పెద్దగా ఒరిగేది ఏం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఓవర్ టు స్టూడియో.